అందరికీ నమస్కారం. బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ కి మరొకమారు స్వాగతం. ఇవాళ మనము చర్చించబోయే అంశం సిబిజి అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. క్లుప్తంగా చెప్పాలంటే వెనకటి రోజుల్లో పేడ నుంచి గోబర్ గ్యాస్ అనేది తయారు చేసి వంట అవసరాలకి ఇంధనంగా వాడుకునేవాళ్ళం. ఇది ఒక రకంగా ఎల్పిజికి ప్రత్యామ్నాయం. అదే ఇప్పుడు ఎండుగడ్డితోటి పచ్చిగడ్డితోటి రకరకాలుగా గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. సో దాన్నే సిబిజి అంటున్నాం. ఇప్పుడు మనం వాహనాలకి పెట్టించుకుంటుంటాం కదా, మామూలుగా సిటీల్లో ఇప్పుడు గ్యాస్ వాహనాలు పెడుతున్నారు కదా, దాన్ని సిఎన్జి అంటున్నాము. ఇది ఇంచుమించుగా సిఎన్జికి సమానమైన ఈక్వల్ కెలరిఫిక్ వాల్యూ ఇవన్నీ కలిగినటువంటిది ఇది. సో దీన్ని కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటున్నాము. మరి దీనికి మన ఆవులకి ఏమిటండి సంబంధం అంటే ఉంది కాబట్టే ఈ విషయాన్ని మనం ఎంచుకోవటం జరిగింది. ఖచ్చితంగా సిబిజి ఉత్పత్తిలో మన గోమాత, మన పశువుల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఎందుకు మన వాళ్ళు దీని వైపు మళ్ళారు అనడానికి ఇది చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను మీకు. ఇండియా సుమారుగా 200 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి పెట్రోలియం ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటుంది. అలాగే ఒక 50 లక్షల కోట్ల విలువైనటువంటి బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అలాగే గ్యాస్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, సిఎన్జిని ఇంచుమించు 15 లక్షల కోట్ల రూపాయల సిఎన్జిని దిగుమతి చేసుకుంటున్నాం మనం ఇతర దేశాల నుంచి. ఇది అలాగే ఎరువులు, ఫెర్టిలైజర్స్, యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇంచుమించు 7.5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఎరువులు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఈ సిఎన్జి అనేది ఎట్లా అంటే, నేను ఖతార్లో పనిచేసే కంపెనీ కూడా సిఎన్జి ఉత్పత్తి చేసే కంపెనీయే. ఇది భూగర్భం నుంచి వారు గ్యాస్ వెలికి తీసి దాంట్లోని మలినాలన్నింటినీ తొలగించి ఒక ద్రవ రూపంలోకి మార్చి ట్రాన్స్పోర్ట్ సౌలభ్యం కోసం ప్రపంచంలో అన్ని దేశాలకి మా కంపెనీ అమ్ముతుంటుంది. అలాగే అందులో కొంత భాగాన్ని ఇండియా కూడా కొంటూ ఉంటుంది. సో దాన్ని ద్రవ రూపం నుంచి మనం వాయు రూపంలోకి మార్చుకుని అది ఫెర్టిలైజర్ ప్లాంట్స్ కి, పవర్ ప్లాంట్స్ కి, అలాగే వాహనాలకి ఇంధనంగా వాడుతుంటాం మనం. సో దీనికి 15 లక్షల కోట్ల రూపాయలు అంటే తక్కువైన అమౌంట్ కాదు. సో అంత మొత్తాన్ని మనం విదేశీ మార్గద్రవ్యంగా చెల్లిస్తున్నాం. అది కూడా డాలర్ల రూపేణా చెల్లిస్తున్నాం. ఈ మధ్య మీరు గమనిస్తున్నారు కదా, డాలర్కి వ్యతిరేకంగా రూపాయి కొంచెం బలహీన పట్టడం అనేది. మనము దేశం యొక్క ఆర్థిక పురోగతి అనేది మన రూపాయి ఎట్లా ట్రేడ్ అవుతుంది డాలర్కి అగెనెస్ట్ గా, ఇతర కరెన్సీలకి అగెనెస్ట్ గా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనము దిగుమతులు ఎక్కువ చేసుకుని ఎగుమతులు తక్కువ చేస్తే మనం ఆర్థికంగా బలహీనపడుతుంది మన దేశం. అలాగే దిగుమతులు గణనీయంగా తగ్గించుకుంటే దీర్ఘకాలంలో మనం ఆర్థికంగా బలపడటానికి, మన రూపాయి బలపడటానికి దోహదం చేస్తుంది. సో ఇది ఈ బ్యాక్గ్రౌండ్ తెలియటం కోసం చెప్పాను. చాలా మందికి తెలుసు, కానీ ఎవరైనా రైతు సోదరులకి, పశుపోషకులకి తెలియకపోతే అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ సమాచారాన్ని ఇచ్చాను. ఇప్పుడు మనం అసలు ఈ సిబిజి అంటే ఏంటి, సిబిజి మనం ఎందుకు ఉత్పత్తి చేసుకోవాలి? 2018 ముందు వరకు మీకు గుర్తుంటే ఊర్లో అక్కడ కూడా నా గోశాల పెట్టినప్పుడు కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ వారు వచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, సబ్సిడీ తోటి మీరు గోబర్ గ్యాస్ పెట్టుకుంటారా అని ప్రతి రైతుల్ని అడగటము. పశువులు ఉన్న వారికి 50% సబ్సిడీకి, కొందరికి 75% సబ్సిడీకి ఇట్లా గోబర్ గ్యాస్ సిస్టమ్ డెవలప్ చేసి ఇవ్వటం అనేది నాకు తెలుసు. ఇది గత 30-40 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. పోను ఇది ఎట్లా మార్గాంతరం చెందిందంటే, ఇప్పుడు మన ఫుడ్ వేస్ట్ ఒకటి, అలాగే మున్సిపల్ వేస్ట్, ఇట్లాంటివన్నీ మనకి డంపింగ్ ఒక పెద్ద సమస్యగా ఉండేది. దాన్ని అధిగమించడానికి మన వాళ్ళు ఏం చేశారంటే, దాన్ని కుళ్ళబెట్టి బ్యాక్టీరియా తినేటట్టుగా చేస్తే దాని నుంచి దుర్వాసన రాదు అన్న ఉద్దేశంతో ముందు ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేసేవారు ఆ ఫుడ్ వేస్ట్ ని ప్రధానంగా. సో ఆ చేసే క్రమంలో పరిశోధనలో తేలింది ఏంటంటే, అందులో నుంచి కూడా కొంత గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రధానమైనటువంటి లక్ష్యము అటు కుళ్ళబెట్టడం అయినప్పటికీ అందులో నుంచి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది అనేది పరిశోధనల వల్ల తెలిసింది. కాబట్టి ఆ పరిశోధనలు మరింత విస్తృతపరిచేటప్పటికీ దాంట్లో మనం పచ్చిగడ్డిని కొల్లబెట్టడం, అలాగే ఎండుగడ్డిని కొల్లబెట్టడం, అలాగే మున్సిపల్ వేస్ట్ ని రకరకాలుగా అగ్రిగేట్ చేసి దాన్ని డైస్టర్ అనే దాంట్లో కొల్లబెట్టడం ద్వారా, దీన్ని ఫెర్మెంటేషన్ అంటున్నారు, కొల్లబెట్టడం ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేయొచ్చు. అది ఖచ్చితంగా మనకి ఆర్థికంగా లాభదాయకం అని చెప్పేసి ఆ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకి అనేక రకాలైనటువంటి సబ్సిడీలు ఇవ్వటం, మనము ఎంత ఉత్పత్తి చేస్తాము, మనం ఎటువంటి ప్లాంట్ పెడతాము,
ఏ ప్రాంతంలో పెడతాము అనే దాని మీద కొన్ని మార్గదర్శకాలు ఏర్పరిచి మీకు ఫ్యాక్టరీకి కావాల్సినటువంటి సైట్ని ఇవ్వటము, అట్లాగే మీకు పండించడానికి పచ్చిగడ్డి ఇదంతా పండించడానికి కావాల్సినటువంటి భూమిని కూడా తక్కువ లీజుకి ఇవ్వటము, ఇట్లాంటి ప్రోత్సాహాలు చాలా రాష్ట్రాలు చేస్తున్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది. ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని సతత్ అనే స్కీమ్ ద్వారా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ మన గడ్కరీ గారి నాయకత్వంలో వారు ప్రధానంగా దీని మీద ఫోకస్ పెట్టి మనము ఒక టన్ను ప్లాంట్ కానీ పెడితే దానికి ఇంచుమించుగా 83 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తుంది. ఇప్పటికీ లైసెన్సులు అయితే చాలా మంది తీసుకున్నారు, కానీ నాకు తెలిసి కొన్ని డజన్ల ప్లాంట్లు ఆల్రెడీ ఆపరేషన్ లో కూడా వచ్చినాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడక్కడ ప్రైవేట్ కంపెనీలు, రిలయన్స్ వారు వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్లాంట్లు ఆపరేషన్ లోకి వచ్చినట్టు ప్రకటించారు. కానీ ఎంత కెపాసిటీలు, ఎంత గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది, ఇలాంటి వివరాలన్నీ ఇంకా బహిర్గతం కాలేదు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవటం ఏమిటి, అసలు దీనికి పశువులకి ఏమిటి సంబంధం అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాము. ఇది సంబంధం అనేది ఉంది కాబట్టే ఈ టాపిక్ ని మనం ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా పెట్రోలియం నిల్వలు, గ్యాస్ నిల్వలు గల్ఫ్లో, రష్యాలో, చాలా దేశాల్లో, వెనిజులా ఇట్లాంటి దేశాల్లో క్రూడ్ ఆయిల్, అలాగే సముద్ర గర్భంలో గ్యాస్, ఇవన్నీ కూడా సహసిద్ధంగా ఏర్పడి ఉన్నాయి. ఇది ఎలా జరుగుతుందంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ జంతుజాలము, వృక్షజాలము ఇదంతా కూడా భూగర్భంలోకి న్యాచురల్ కలామిటీస్ వల్ల కలిసిపోయి అక్కడ గ్యాస్ రిజర్వాయర్లుగా, పెట్రోలియం రిజర్వాయర్లుగా ఏర్పడతాయి. అది సృష్టి పరంగా, ప్రకృతి పరంగా జరిగినటువంటి ఒక చర్య వల్ల అట్లా ఏర్పడతాయి. అలాగే మన దేశంలో జనాభాకి తగ్గట్టుగా గ్యాస్ నిల్వలు కానీ, పెట్రోలియం నిల్వలు కానీ లేవు. ఆ కారణం చేత మన జనాభా అవసరాల రీత్యా మనము ఇంత డబ్బు వెచ్చించి బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు సిబిజీ ఉత్పత్తి అనేది ఒక రకంగా సాహసోపేతమైనటువంటి చర్య. మీ కొన్ని దేశాలు గమనించవచ్చు, వాళ్ళు ఇజ్రాయెల్ తీసుకుంటే కొన్ని రంగాల్లో వారు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళంతటా వాళ్ళు, అసలు వారికి నీరు లేదు, వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి నీటిని ఎంత పొదుపుగా వాడాలి అన్న దాని మీద వారు చాలా టెక్నాలజీని ఉపయోగించి ఎంతో పురోగతి సాధించారు. అలాగే మన ఇండియాలో అపారంగా భూములు ఉన్నాయి, పశు సంపద ఉంది. ఇంతకు మునుపు ఇంచుమించుగా స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన జనాభా 30 కోట్లు ఉంటే పశు సంపద 100 కోట్లు పైబడి ఉండేది. అలాంటిది ఇప్పుడు మన జనాభా 140 కోట్లు దాటింది. పశు సంపద వచ్చి ఇంచుమించుగా 20 కోట్లకి తగ్గిపోయింది. సో ఈ రూపేణ సిబిజీ అనే రూపంలో మనకి ఒక అవకాశం వచ్చినట్టే. ఎందుకంటే సిబిజీ చేసే క్రమంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి మున్సిపల్ వేస్ట్ కావచ్చు, ఫుడ్ వేస్ట్ కావచ్చు, వాటన్నిటి నుంచి వదిలిపెట్టేసేయండి, అది మన పశు సంపదకి దానికి సంబంధం లేదు. కానీ ఎండుగడ్డి, పచ్చిగడ్డి ప్రధానంగా ఈ రెండింటిని ఫెర్మెంట్ చేసే, అంటే మురగబెట్టే క్రమంలో ఒక 10 నుంచి 20% పశు సంపద యొక్క పేడ అవసరం అనేది ఉంది. పేడలో ఉన్నటువంటి బ్యాక్టీరియా దీన్ని ఈ మురిగే క్రమాన్ని స్పీడప్ చేయడానికి, అలాగే గ్యాస్ ఉత్పత్తికి సహాయం చేస్తుంది అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లాంట్ పెట్టాలి అనుకునేవారు, పెట్టిన వారు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత పశు సంపదని వారు మెయింటైన్ చేయవలసి వస్తుంది. సుమారుగా ఒక 3 టన్నుల ప్లాంట్ తీసుకుంటే రోజుకి ఒక 60-70 టన్నుల పచ్చిగడ్డి, అంటే ఇన్ ద సెన్స్ మనము ఇందులో సూపర్ నేపియర్ గడ్డిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇంకే రకమైనటువంటి పచ్చిగడ్డి కంటే సూపర్ నేపియర్ లో ఈ డ్రై మ్యాటర్ అనేది ఇంచుమించుగా ఒక 25 నుంచి 30% ఉంది. కాబట్టి సూపర్ నేపియర్ గడ్డిలో ఇంచుమించు అది ఒక 50-60 టన్నులు ఉపయోగిస్తే, కానీ 10 టన్నుల పశువుల పేడ అయినా అవసరం, ప్రతిరోజు కావాలి. సో 10 టన్నుల పశువుల పేడ కావాలంటే కనీసం ఇంచుమించుగా 500 పశువులు కావాలి. దాన్ని మనము మన దగ్గర ఉన్నటువంటి పశు సంపదని సేకరిస్తామా, గోసంపదని సేకరిస్తామా, లేకపోతే చుట్టూ ఉన్న గ్రామాల్లో నుంచి సేకరిస్తామా అనేది వేరే విషయం. కాకపోతే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇది లాభదాయకంగా ఉంది ఈ క్రమం. కాబట్టి రైతులకి పశుపోషణ మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇప్పుడు ఎండిన పేడని గల్ఫ్ దేశాలకు, చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. వారు దాన్ని వ్యవసాయ అవసరాలకి ఉపయోగిస్తున్నారు. అలాగే ఎక్కడైతే డిమాండ్ పెరిగిందో అక్కడ ఖచ్చితంగా రైతు సోదరులు పాలు ఒక్కటే కాకుండా వేరే రకమైన ఇది అదనపు ఆదాయం అవుతుంది. కాబట్టి ఏదో ఒక రకమైన ఆవులు కాకపోయినా గేదెలైనా సరే దీన్ని పశు సంపదని మేపడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ సిబిజీ అనేది ఇండైరెక్ట్ గా మనం పశు సంపద పెరగడానికి, అలాగే మన దేశం ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి దీర్ఘకాలంలో దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఎండుగడ్డిని ఫెర్మెంట్ చేసే ప్రాసెస్లో కూడా పేడ అవసరం.
ఆవు పేడ, గేదె పేడ ఇదంతా అవసరం. అందులో మన దేశీ ఆవులు కానీ అలాగే మన గేదెల పేడ కానీ అందులో బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంటుంది హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల కంటే. కాబట్టి ఈ జాతులు అభివృద్ధి చెందడానికి, ఈ యొక్క ఆర్థిక అవలంబన సాధించడానికి, రైతులు పెంచేవారు ఆర్థికంగా బలపడటానికి ఇది ఎంతో సహాయపడుతుంది. సో రానున్న రోజుల్లో దీని మీద మరింత సమాచారాన్ని మీ ముందుకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ కొంతమంది రైతు సోదరులు, ఎంటర్ప్రెన్యూర్స్ మన ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరైతే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. సాధ్యమైనంత సమాచారం సేకరించి మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, లేకపోతే నేను మాట్లాడిన దానికంటే అదనంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఫ్యూచర్లో చేయబోయే వీడియోలలో ఆ సమాచారాన్ని ఖచ్చితంగా ఉపయోగించి ఈ నలుగురు రైతు సోదరులకి, పశుపోషకులకి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి దీన్ని మరింత విస్తృత స్థాయిలో నేను నా ఛానల్ ద్వారా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం.